ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంఆర్ అలంకార్స్ అండి. అందరూ బాగున్నారని ఆశిస్తూ నేను మీ ప్రియాంక. సో టైటిల్ అయితే చూసారు కదండి తమ్నైల్లో. ఈరోజు అయితే మనం టైప్స్ ఆఫ్ ఇమిటేషన్ జ్యువెలరీ అయితే డిస్కస్ చేయబోతున్నామండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే మనం టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అనేది డిస్కస్ చేయబోతున్నాము. అంటే మీ దగ్గర ఉన్న జ్యువెలరీ ఏ టైపు, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూడబోతున్నాం అనమాట. మనకి మోర్ దాన్ 10 స్టైల్స్ ఆఫ్ జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ ఉందని మీకు తెలుసా? సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క చామ్ అండ్ ప్రైస్ రేంజ్ అనేది ఉందండి. సో ఫస్ట్ కుందన్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో ఫస్ట్ కుందన్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డిస్ప్లే చేస్తున్న విధంగా ఉంటాయి అన్నమాట కుందన్స్ అనేవి. సో కుందన్లో ఏంటి అంటే మనకి స్టోన్ ఐటమ్ అనేది కుందన్ బేస్, మనకి గోల్డ్ బేస్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్గా మీరు జడావో కుందన్ అని వినుంటారు కదండి. చాలా ప్రైస్ అనేది దానికి చాలా కాస్ట్లీ అని చెప్తారు. సో జడావో కుందన్ కాస్ట్లీ అని ఎందుకు అంటారు అనేది ఈరోజు అయితే డిస్కస్ చేద్దామండి మనం. సో జడావో కుందన్ అనేది మనకి ఏంటి అంటే ఇక్కడ గోల్డ్ ఫాయిల్ పేపర్స్ ఉంటాయి కదండి. సో గోల్డ్ ఫాయిల్ పేపర్ అంటే 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ పేపర్ తీసుకుని దాన్ని మనకి పోల్కి స్టోన్ ఉంటుందండి. పోల్కి స్టోన్ని ప్రిఫర్ చేస్తారనమాట. పోల్కి స్టోన్ ఏంటి అంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ డైమండ్ రెప్లికా ఉంటుందన్నమాట. డైమండ్ లాగే ఉంటుందన్నమాట. మనకి జనరల్గా ప్రిఫర్ చేస్తారు అని చెప్తున్నారనమాట. సో జనరల్గా పోల్కి స్టోన్ని ప్రిఫర్ చేస్తూ జడావో జ్యువెలరీని ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి గోల్డ్ ఫాయిల్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ గోల్డ్ ఫాయిల్ పేపర్ని అక్కడ ఇన్సర్ట్ చేస్తూ, అంటే ఆ స్టోన్ అనేది దాంతో ఇన్సర్ట్ చేస్తూ ఫిట్ చేస్తారనమాట. సో అలా చేసేది ఓన్లీ గోల్డ్ మెటల్ మీద మాత్రమే అవుతుందండి. అంటే ఒరిజినల్ది మాత్రం గోల్డ్ మెటల్ మీద మాత్రమే అవుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి జడావో కుందన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో మేకింగ్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. జనరల్గా జడావో కుందన్ కాస్ట్లీ కాబట్టి దానికి కొంచెం డీటెయిల్స్ ఇచ్చాను అంతే అండి. సో మిగతా వాటికైతే నార్మల్గా మీరు చూడొచ్చు ఇక్కడ. సో మనకి నెక్స్ట్ వచ్చేసి నేను పోల్కి జ్యువెలరీ అని చెప్పాను కదండి. ఆ పోల్కి జ్యువెలరీ అనేది మీకు ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఉంటుందన్నమాట. సో ఈ కుందన్ అనేవి పోల్కి ఈ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి అన్నమాట. మీకు సిమిలర్గా ఉండడం వల్ల రెండు కలిపి యూజ్ చేస్తూ ఉంటారు. సెపరేట్గా యూజ్ చేసినా కూడా ఒకేలా ఉంటాయండి ఇవి. సో ఇవేంటి అంటే చిన్న టిప్ అండి ఇక్కడ. సో ఇవి మీరు యూజ్ చేసినప్పుడు వాటర్కి పర్ఫ్యూమ్కి దూరంగా ఉంచితే మీకు షైనింగ్ అనేవి పోకుండా ఉంటుందన్నమాట. సో దీనికి ఏంటి అంటే జనరల్గా కుందన్ అనేది మనకి రాజస్థాన్ అండ్ గుజరాత్ నుంచి ఒరిజినేట్ అయ్యాయండి. అక్కడ నుంచి స్టైల్ తీసుకున్నారనమాట. సో ఈ పోల్కి అనేది ఏంటి అంటే అన్కట్ స్టోన్ లాగా కనిపిస్తుందండి. అన్కట్ స్టోన్స్ రా లుకింగ్ ఎలా ఉంటుందో న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. సో మనకి కుందన్కి పోల్కి చూసుకుంటే కుందన్ కంటే పోల్కి అనేది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ రెండు కూడా మనకి వెడ్డింగ్ పర్పస్ కోసం అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. సో ఫ్యాక్ట్ ఏంటి అంటే రెండు మిక్స్లో యూజ్ చేస్తారు కాబట్టి బ్రైడల్ యూసేజ్కే యూజ్ చేస్తారు, మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫ్యూజన్ లుక్ కోసం అనమాట. సో ఈ రెండు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మీనాకారి జ్యువెలరీ అండి. అంటే మీనా వర్క్ అని అంటారు కదా జనరల్గా మనకి ఎలా ఉంటుంది అంటే పైన సమ్ మీనా వర్క్ అంటే కొంచెం కలర్ టైప్లో ఉంటుందన్నమాట. కొంచెం కోటింగ్ లాగా ఉండి మీకు లుక్ అనేది ఎనామిల్ కోటింగ్ లాగా ఇస్తారనమాట. సో ఆ కోటింగ్ ఉన్న వాటిని ఆర్నమెంట్స్ని మనం మీనాకారి వర్క్, మీనాకారి జ్యువెలరీ అని పిలుస్తారనమాట. సో అవి చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతాయండి. మీకు జనరల్గా కలర్ ఉంటుంది అండ్ ఎనామిల్ లాగా ఉంటుంది కాబట్టి మీకు జనరల్గా చూస్తే తెలిసిపోతుంది అది. సో ఇవి జనరల్గా మనకి ఇయర్ రింగ్స్లోను, బ్యాంగిల్స్లోను, బ్రైడల్ సెట్స్ వాటిల్లో కూడా మనకి మీనాకారి వర్క్ ఉంటుంది. అండ్ కంబైన్డ్ విత్ కుందన్తో కూడా కంబైన్ చేసి వర్క్ చేస్తూ ఉంటారనమాట వీటిని. సో శారీస్ మీద అంటే బ్రైట్ శారీస్ మీదకి, ఫెస్టివ్ అవుట్ఫిట్స్కి మీకు బాగా సూట్ అవుతాయి అన్నమాట ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అమెరికన్ డైమండ్ జ్యువెలరీ అండి. సో అమెరికన్ డైమండ్ జ్యువెలరీ అంటే ఏదో కాదండి,
మనకి ఏడీ స్టోను, సీజెడ్ అంటారు. సో అలా ఈ సీజెడ్, ఏడీ స్టోను వీటిని యూజ్ చేసేవే అమెరికన్ డైమండ్స్ అనమాట. సో ఇవేంటి అంటే సిమిలర్ టు డైమండ్, అంటే డైమండ్ లానే కనిపిస్తాయి అనమాట. రియల్ డైమండ్ ఎలా ఉంటుందో సిమిలర్గా ఉంటాయి ఇవి కూడా. బట్ మనకి గోల్డ్లో కూడా ఏడీ యూజ్ చేస్తారండి. అట్ ది సేమ్ టైం ఆ ఏడీ క్వాలిటీ స్కేల్ ఉంటుంది కదండి, ఆ క్వాలిటీ స్కేల్ని బేస్ చేసుకుని మనకి గోల్డ్లోను ఇమిటేషన్లోను కూడా యూజ్ చేస్తారనమాట. సో దీనికి ఏంటి అంటే కేర్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే దానికి కొంచెం సాఫ్ట్ పౌచెస్ ఏదన్నా ఉంటే దాంట్లో స్టోర్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటే నెక్స్ట్ది మనకి మీరు బయట చూసే ఉంటారు కదా, మనకి ఇలా ఉంటుంది అనమాట. నేను మీకు ఇక్కడ రిఫరెన్స్ ఇమేజెస్ ఇస్తున్నాను కదా. మనకి ఇవి వేటికి యూజ్ అవుతాయి అంటే బోల్డ్గా, అంటే కొంచెం కాటన్ శారీస్ మీదకి కానీ ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి కానీ మీకు బాగా యూజ్ అవుతాయండి ఇవి. సో ఇవేంటి అంటే మనకి డల్ ఫినిష్లో ఉన్నట్టు బ్లాక్ మెటల్ లాగా కనిపించేలాగా ఉంటాయి అన్నమాట. డార్క్ సిల్వరిష్ ఫినిష్లో ఉన్నట్టు ఉంటాయి. సో వీటిని మీరు కాటన్ శారీస్ మీదకి కానీ ఇండో వెస్ట్రన్కి కానీ యూజ్ చేయొచ్చు. వెస్ట్రన్ వేర్కి కూడా బాగుంటాయండి ఇవి. సో టెంపుల్ జ్యువెలరీ నెక్స్ట్ మనం చూసేది. సో టెంపుల్ జ్యువెలరీ ఏంటి అంటే మనకి సౌత్ ఇండియన్ జ్యువెలరీ అనమాట. మనకి సౌత్ ఇండియన్ జ్యువెలరీ నుంచి ఈ స్టైల్ తీసుకున్నారు. అంటే మనకి గాడెసెస్, అంటే మనకి ఇలాగా దేవుళ్ళని ప్రతిరూపాలు, అంటే దేవుళ్ళని పెట్టి జ్యువెలరీ చేస్తారు కదండి. మనకి చాలా వచ్చేసి రామ్ పరివార్ అంటారు, లక్ష్మీ రూప్ అంటారు, లక్ష్మీ కాసు, ఇలా కాసుల మాల ఇలా ఉంటాయి కదండి. మనకి దీన్ని బేస్ చేసుకుని మనకి ఇలా వస్తాయి అన్నమాట. సో సౌత్ ఇండియన్ జ్యువెలరీని బేస్ చేసుకుని ఇలా వస్తాయి. సో దీంట్లోనే మనకి ఇంకా పీకాక్ డిజైన్స్, ఎలిఫెంట్ డిజైన్స్ ఇలా బేస్ చేసుకుని వచ్చే వీటిలన్నిటిని కూడా మనం టెంపుల్ జ్యువెలరీ అనే పిలుస్తామండి. సో ఇవేంటి అంటే ఇవి కూడా మనకి అకేషనల్ వేర్కి బాగుంటాయండి. సో అంటే మ్యారేజెస్కి, ఫంక్షన్ వేర్కి, అకేషనల్గా యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో యాంటిక్ జ్యువెలరీ కూడా సిమిలర్గా ఉంటుందండి, కాకపోతే ఇది ఏంటి అంటే మ్యాట్ ఫినిష్తో వస్తుంది అనమాట. సో మ్యాట్ ఫినిష్ అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే కొంచెం డల్ ఫినిష్ లాగా వస్తుంది. సో పైన మనకి డల్ ఫినిష్, లోపల బ్లాకిష్ వచ్చి అలా డల్ ఫినిష్లో వచ్చి యాంటిక్ ఫినిష్లో వస్తుంది అనమాట. దాన్ని మనం మ్యాట్ ఫినిష్ అని కూడా అంటున్నాము. సో ఇక్కడ మ్యాట్ ఫినిష్ అంటే ఇలా ఉంటుందన్నమాట. సో దీన్నే యాంటిక్ జ్యువెలరీ అని అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ బీడ్స్ జ్యువెలరీ. సో పర్ల్స్ అండ్ బీడ్స్ జ్యువెలరీ మీకు బాగా తెలిసిన జ్యువెలరీ అనమాట. అంటే మనం అవి మోస్ట్లీ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో మోస్ట్లీ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి, చాలా వరకు మనకి డ్రెస్సెస్ మీద కావచ్చు, శారీస్ మీద కావచ్చు, లైట్ వెయిట్ ఉంటాయి, కొన్ని హెవీ కూడా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైం మనం పర్ల్స్ కానీ జ్యువెలరీ అంటే పర్ల్స్ కానీ బీడ్స్ కానీ యూజ్ చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అవి కలర్స్ అనేవి మనకి బాగా యాప్ట్గా సూట్ అవుతాయి. సో బాగా మ్యాచింగ్గా ఉంటుంది, మ్యాచ్ అవుతాయి కాబట్టి మనం మోస్ట్ ఆఫ్ ది టైం పర్ల్స్ అండ్ బీడ్స్కి ఈ మధ్య అయితే చాలా ఇష్టపడుతున్నారు కదండి. సో ఇవి ఎందుకు అంటే అంటే ఆల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వేసుకోవడానికి బాగుంటాయి కాబట్టి, సూట్ అవుతాయి కాబట్టి అందరూ వేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి ఇవి మనం జనరల్గా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో చూసారు కదండి, ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇదన్నమాట. సో టైప్స్ ఆఫ్ జ్యువెలరీ మీరు చూసారు కదా, ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క చామ్ ఉంటుంది, ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉంటుంది. సో బీడ్స్ కూడా మనకి ఈ తక్కువ నుంచి ఎక్కువకి ఉంటాయి రేంజ్ అనేది, అంటే సింపుల్ నుంచి ఎక్కువ ఉంటుంది. మనకేంటి అంటే దాని క్వాలిటీ బేస్ మీద ఉంటుందన్నమాట. సో ఇన్ డీటెయిల్డ్ డెప్త్కి అయితే నేను వెళ్ళట్లేదండి, ఎందుకంటే ఇవి ఈచ్ టాపిక్ తీసుకోవాలి అని అంటే చాలా డీప్గా ఉంటుందన్నమాట. సో ఆ డీప్గా వెళ్తే మనకి ఈరోజు వీడియో అయితే చాలా లెంగ్త్ అయిపోతుందండి. అందుకని నేను టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఏమేమి ఉంటాయి, అవి అకేషనల్కి ఏ టైప్ యూజ్ చేయొచ్చు అని మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను.
సో మీరు ఏదైనా ఈ వీడియోలో కొత్తగా నేర్చుకున్నారు, తెలుసుకున్నారు అని మీకు అనిపిస్తే సో డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీకే టైప్ ఆఫ్ జ్యువెలరీ అంటే ఇష్టము, ఫేవరెట్ అని అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మీకు ఈ కాంటెంట్ ఎలా అనిపించింది, ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో కీప్ స్మైలింగ్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.